కాసం వెంకటేశ్వర్లు గారు తీసుకుంటున్నారు. వారితో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గంగాపురం వెంకటరెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ అందే శ్రీరాములు యాదవ్ గారు, మరొక రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మేము పాల్గొంటున్నాము. కాసం వెంకటేశ్వర్లు గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు. అన్నా మోసపోయినామని చెప్పేసి భావిస్తున్నట్టుగా కనిపిస్తారు. ఎక్కడికి పోయినా ప్రజలు ఇదే చర్చ గ్రామాలలో, ఇది ప్రభుత్వమా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏ రకంగా మోసం చేసిన చర్చ మాత్రమే జరుగుతుంది. మరొకటి కాదు. ప్రత్యేకంగా గ్రామాల విషయానికి వస్తే, గ్రామాన్ని వల్ల రాజీవ్ గాంధీ అనుకుంటా 75వ రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటుకు ఎంత అధికారం ఉంటుందో గ్రామ పంచాయతీకి ఎంత అధికారం ఉంటుందని చెప్పడం. కానీ ఇవాళ కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణలో రాజీవ్ గాంధీ మాటకు విలువ లేకుండా పోయింది. ఒకవేళ రాజీవ్ గాంధీ కనుక బతుకుంటే ఈ యొక్క పాలన చూసి, తెలంగాణ పల్లెలను చూసి కన్నీరు మున్నీరు అయిపోయిందనే, నా మాట కూడా విలువిస్తలేడా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముఖ్యమంత్రిని కూడా తీసేస్తుంటే ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడతారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల యొక్క బాగులకు గ్రామాలే పట్టుకోమని, కానీ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవి కాలం పూర్తయింది. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే 3 ఏళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోను స్పెషల్ ఆఫీసర్ల పాలన తీసుకొచ్చి ఏ గ్రామానికి పోయినా ఇవాళ స్పెషల్ ఆఫీసర్ అంటూ కంటి కూడా కనపడుతుంది. పేరుకే స్పెషల్ ఆఫీసర్స్. ఎవ్వరు కూడా గ్రామాలకు వచ్చేసి ప్రజా ఆగ్రహానికి ఎక్కడ గురి అయితేమో, ఎక్కడ పబ్లిక్ దిగుతారో అని చెప్పేసి దాచుకొని ముసుగు తీసుకుంటూ ఉన్నారు ఇలా స్పెషల్ ఆఫీసర్స్. గ్రామాలలో సెక్రటరీలు పాపం వాళ్ళ జీతాలే తక్కువ. ఒక్కొక్క సెక్రటరీ 2-3 గ్రామాలకు ఇన్ఛార్జ్ చేసి, ఎందుకంటే మన డిఎస్సి తర్వాత గ్రూప్ ఎగ్జామ్స్ ఖాళీ అయిపోయింది. ఇన్ఛార్జ్ పాలన పక్క 2-3 గ్రామ పంచాయతీలు ఇవాళ ఇన్ఛార్జ్ చేస్తే వాళ్ళకు వచ్చే జీతం నుంచి ఖర్చు పెట్టే స్థాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చిన జీతాన్ని చెట్లకు నీళ్ళు ఆడగొట్టాలి, లైట్లు ఆడ బాగా చేయాలి, కాలువలు ఆడ, మురికి కాలువలు ఆడ వాటిని మురికి తీసి తీయాలి. ఎక్కడ చూసినా సరే ఇవాళ చెట్లు ఎండిపోయే పరిస్థితి, మురికి కాలంలో మురుగు వాసన, దోమలు, ప్రజలంతా అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. ఏదో ఒక్క నెలాంటి వాడు జీతం ఖర్చు పెట్టాడు, పాపం ఏదో ఇబ్బంది పడతాడు. సంవత్సరం పైన ఇవాళ ఖర్చు పెట్టాలంటే ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏ రకమైనటువంటి ఇది కనపడుతుంది.
మీరు గొప్పలు చెప్పుకుని మేము ప్రజాపాలన, ఇది మీ గ్రామాలలో ప్రజాపాలన. తెలంగాణ పల్లెలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతారు. ఇవాళ ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు వాళ్ళు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేసి చిన్న చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తే ఆ సొమ్ము కూడా ఇవాళ కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతాము. చెప్పులు అరిగేటట్టు తిరిగే పరిస్థితి కనపడతాము. వాళ్ళు అప్పుడు తీర్చలేక వాళ్ళు ఇవాళ ఇబ్బంది పడతాము. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే గ్రామ పంచాయతీలకు బకాయిలు చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఖాళీ అయినటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేస్తా ఉన్నాం. ప్రజల బాగోగులు చేసేటువంటి ఖాళీలు చాలా ఉన్నాయి పంచాయతీ కార్యదర్శి, వాటిని ఎందుకు ఫిల్అప్ చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తర్వాత ఒకవైపు ఆలోచన నడిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు సంక్రాంతిలో జరుపుతామని చెప్పేసి ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క తీరుగా ప్రకటనలు మారుతున్నాం. సంక్రాంతి దగ్గరికి వస్తా ఉంది. ఈ దగ్గర 15 రోజులే, సంక్రాంతి 12-13 రోజులు ఉంది. ఇంకా రిజర్వేషన్స్ అధిగతి లేదు. వీరాలు పలికినావు వెంటనే అధికారంలోకి వస్తే బీసీలకు రిజర్వేషన్స్ 42%. అది ఎక్కువైందో ఏమో, ఎక్కువైందో దాని రిపోర్ట్ ఎక్కువైందో ఇప్పటి వరకు అధిగతి లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపేటువంటి ధైర్యం చేస్తలేవు. మరి ఓడిపోతామని చెప్పేసి అనుకుంటున్నావా? పెట్టే సాహసం చేయలేకపోతావునా పోతున్నావా? ప్రజాగ్రహానికి గురవుతామని చెప్పేసి భయపడుతున్నావా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. తర్వాత రోజుకు ఒకటి ప్రజా సమస్యలు పక్కలో పెట్టడానికి ఇవాళ ఏం చేస్తున్నాడు? రేవంత్ అరెస్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి అంటే దమ్ముంటే అరెస్ట్ చేయాలని చెప్పేసి కేటీఆర్ అది ఈ బాగోతాలు చూడలేక ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. వీడు అరెస్ట్ చేసేది లేదు, వాడు అరెస్ట్ అయ్యేది. ఎన్నికల కంటే ముందు సభలంతా లక్షల కోట్ల అవినీతిని కక్కిస్తా, ఇప్పుడు కక్కినోడు లేడు. ఇప్పుడు తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నాయకుడు విచిత్రమైనటువంటి పరిస్థితి. కక్కిస్తా, ఎక్కడ కక్కించు, ఎక్కడ నాకించు, ఏం జరుగుతుందో అర్థమైంది. కాళేశ్వరం అవినీతిని కక్కిస్తాడు. కాళేశ్వరం అవినీతి ఎట్టుకుందో ఇప్పటి వరకు అధిగతి లేదు. తర్వాత ధరణి మొత్తం లక్షల ఎకరాలు గల్లంతైనాయి అని చెప్పేసి కొత్త పథకాలు తీసుకొచ్చి ధరణి గురించి, అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. 10 లక్షల ఎకరాలు దోసుకున్నాడు అన్నాడు. ఆ ఎకరాలు ఎటుపోయినో ఎవరికి ఇచ్చిందో, మరి ఈయన దోసుకుంటున్నా ఆ రోజులన్నీ ఉపయోగించుకోని చెప్పేసి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రకంగా ఒకటి కాకుంటే ఒకటి ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా నిన్న మొన్న సమరాలు కూడా చేసుకున్నట్టుంది. రైతు రుణమాఫీ మొత్తం చేసినామని చెప్పేసి, అరే 41,000 కోట్ల రూపాయలు మీరే చెప్పి బడ్జెట్లో ఇంత అవుతుందని చెప్పేసి 22,000 కోట్లు చేసేసి రుణమాఫీని మొత్తం కూడా శాంపుల్ ఇంప్లిమెంటేషన్ కార్డు తీసుకొచ్చాం. ఇలా రుణమాఫీ పేరు మీద కోఆపరేటివ్ సొసైటీలలో అనేకమైనటువంటి అవినీతి జరిగినాయి. రుణమాఫీ కావాల్సిన కాలేదు. ఆ దాంట్లో బ్రోకర్లు కొంతమంది రుణమాఫీని వాళ్ళు సొంత ప్రయోజనాలకు వాడుకొని ఇలా అవినీతికి పాల్పడ్డారు. దానికి సంబంధించినటువంటి విషయంలో మీకు ముఖ్యమైనటువంటి విషయంలో ఒకటి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. జనగామ జిల్లా నిడిగొండ గ్రామం పరపతి సంఘం కోఆపరేటివ్ సొసైటీ, దాంట్లో అర్హులైనటువంటి 2 లక్షల లోపల ఉన్నటువంటి 300 మంది రైతులకు 8 గ్రామాలకు సంబంధించిన వాళ్ళకు రుణమాఫీ జరగలేదు. ఎందుకు జరగలేదని చెప్పేసి వివరాలకు వెళ్తే ఒక్కొక్క ఆధార్ కార్డు 4 పెట్టేసి అవినీతి చేసినటువంటి అధికారుల మీద కలెక్టర్ ప్రభుత్వానికి ఆ గ్రామ ప్రజలందరూ పోయి అప్లికేషన్ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు దానిపై ఎంక్వైరీ జరగలేదు.
రకంగా పరపతి సంఘాలలో ఉన్నటువంటి చాలా సొసైటీలలో ఈ రకమైనటువంటి అవినీతులు జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి అప్పు చెల్లించిన వారికే చెల్లించలేదని చెప్పేసి రాయడం. అంటే ఏ రకంగా పడితే ఆ రకంగా ఇవాళ అవినీతి అనేది సర్వసాధారణం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. దీనికి ఒక ఉదాహరణ నేను మీకు ముందరించేటువంటి ప్రయత్నం చేసిన. తర్వాత ఇవాళ రైతు బంధుకు సంబంధించి సంక్రాంతి నుంచి ఇస్తారు ఒక ఆయన అంటుడు, ఇంకొక ఆయన పైసలు లేవని ఒక ఆయన అంటుడు, ఇంకొక మినిస్టర్ ఏమో టాస్క్ ఫోర్స్ వేసింది కదా, ఎక్కడ అప్పు దొరుకుతుంది అనేది మొట్టమొదటిసారి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అప్పులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ వేసింది. ఆ టాస్క్ ఫోర్స్ ప్రయత్నం చేస్తుంది ఇవాళ రైతు బంధుకు ఎక్కడ తీసుకురావాలో పైసలు అని చెప్పేసి. రైతు బంధుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ 26,000 కోట్ల అప్పు ఉంది. మొదటి దఫా 2,000 ఇస్తానన్నది కలుపుకుంటే ఇప్పటి వరకు ప్రతి రైతుకు లెక్క కలుపుకుంటే 26,000 కోట్ల అప్పు ఉంది ప్రతి రైతుకు. సంక్రాంతికి చేస్తున్నావు ఖచ్చితంగా అందరికీ ఒక్కరికి కూడా మినహాయించకుండా 26,000 కోట్ల రూపాయలతోటి రైతు బంధు పేరు మార్చడం రైతు భరోసా వెంటనే ఇయ్యాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాము. తర్వాత నిన్న మొన్న విచిత్రమైనటువంటి తెలంగాణలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఎంత అన్యాయం అంటే బేరాలు గురించుకునేటువంటి సంస్కృతి. కాంగ్రెస్ పార్టీ అంటేనే బేరాలు గురించుకుంటారు. ఆ బేరాలు గురించుకునేటువంటి సంస్కృతి తెలంగాణలో విచ్చలవిడిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి గారు అయితే పట్టు బేరాల గురించి ఆలోచన చేస్తాం. నిన్న నేను మనందరికీ తెలుసు, మొట్టమొదటి నుంచి ఎలక్షన్స్ అయిపోగానే ఓఆర్ఆర్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ రద్దు చేస్తా, అవినీతిని అంతా బయట పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పారు. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయింది, ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ రద్దు కాలే, ఎవడు అవినీతి చేసిందో బయటికి చెప్పలేదు. చివరికి ఏమైందంటే బెదిరించిండు, కాంట్రాక్టర్ తోటి వేరే కుదిరింది, దాన్ని సజావుగా నడిపిస్తుంది రేవంత్ రెడ్డి. ఫార్మసీని రద్దు చేస్తా, వేరే ఎకరాలని అక్వైర్ చేసిండు, ఫార్మసీని రద్దు చేస్తా అన్నాడు. ఫార్మసీని రద్దు కాలే, హైకోర్టులో రద్దు చేయలేదని అఫిడవిట్ ఇచ్చిండు. అక్కడ ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళతోటి వేరే కుదిరింది, ఆ కేసు పక్కన పెట్టేసి. హైడ్రా మొత్తం హతలాకుతలం చేసిండు, అసెంబ్లీలో చట్టం చేసిండు, ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టిండు, స్పెషల్ చట్టం తీసుకొచ్చిండు, మొత్తం బెదిరించిండు. బడా కాంట్రాక్టర్లని, బడా బిల్డర్స్ ని గజానికి 55 రూపాయలు కమిషన్ ప్రభుత్వంగా మార్చేసిండు. వేరే దాని క్లోజ్, హైడ్రా క్లోజ్. ఇప్పుడు ఏమైంది, మీరు అందరికీ మీడియా ప్రతినిధుల ముందర అడుగుతున్నారు, ఒక్కటంటే ఒక్క చెరువు కన్నా హద్దులు గుర్తించి కడిగి వచ్చినటువంటి చెరువు ఎక్కడైనా ఉందా మీరు చూసి చెప్పండి. నేను ప్రభుత్వాన్ని సవాల్ చేస్తాను, ఏ ఒక్క చెరువు కన్నా హద్దులు నిర్ణయం చేసి దాని చుట్టూ ఫెన్సింగ్ చేసినటువంటి చెరువు ఒక్కటన్నా ఉందా? ఎందుకు అర్ధాంతరంగా ఆపేసినవు అంటే బిల్డర్స్ తోటి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల తోటి వేరే కుదిరింది, దాన్ని ఆపేసి చివరికి ఒక్కటి పోయింది సినిమా హీరో మీద అటాక్, రెండవది అటాక్ స్టార్ట్ అయింది ఇండస్ట్రీ తోటి, మొన్న వేరే కుదిరింది. ఆల్ వెల్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. సినిమా ఇండస్ట్రీ మంచిగా ఉంది, మేము మంచిగా వేరే కుదిరింది. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు కప్పం కట్టుకోవడం కోసం రాష్ట్రం దగ్గర ప్రభుత్వ ఖజానా ఖాళీ ఉంది కాబట్టి వాళ్ళ కప్పం విధిగా చెల్లించాలి కాబట్టి వేరాలు కుదిరించుకొని
పదవి కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఈ వేరాల సంస్కృతిని తెలంగాణలో తీసుకొచ్చినటువంటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకా మరొక విషయం, ఇవాళ తెలంగాణలో నిన్న మొన్న ఒక నాయకురాలు బీసీలకు సంబంధించి గొప్పగా మాట్లాడుతుంది. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను దీక్ష చేస్తా, సత్యాగ్రహం చేస్తా అని చెప్పేసి. నీ పార్టీలో కవిత గారు బీసీలకు ఎంత ప్రాధాన్యత ఉంది చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. ప్రెసిడెంట్ అంటే కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నావు, దళిత ముఖ్యమంత్రిని ఎక్కడ చేసినావు అనేది అడుగుతా ఉన్నాం. మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసినటువంటి అన్యాయం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిజర్వేషన్స్, మైనారిటీ రిజర్వేషన్ బీసీలోని మైనారిటీ రిజర్వేషన్స్ బీసీలతో కలిపినప్పుడు అదే కంటిన్యూ చేసిన తప్ప నువ్వు బీసీలకు చేసినటువంటి న్యాయం ఏం లేదు. తర్వాత బీసీలకు సంబంధించి ఎన్టీ రామారావు పెట్టినప్పుడు 33% ఉంటే ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించి దాన్ని కుదించినటువంటి విషయం కూడా బీఆర్ఎస్ పార్టీలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కవిత ఆరాధన చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను ఎలక్షన్లకు ముందుకే ఎత్తుకున్న ఉదయపూర్ డిక్లరేషన్ మేము అమలు చేస్తామని చెప్పేసి పార్లమెంట్ 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు. చీర వస్తుందంటే ఎస్సీలు బీసీలు పోటీలో తట్టుకోలేరు అని అవమానం చేసి ఎక్కడ కూడా ఉదయపూర్ డిక్లరేషన్ అమలు పరచక మళ్ళీ నామినేటెడ్ పోస్టులలో బీసీలకు ఎక్కిస్తామన్నారు. ఇచ్చిన 55 పోస్టులలో 11 మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలకు. అది తుంగలోకి ఇలా 42% ఇస్తామని చెప్పేసి మళ్ళీ ఒక డ్రామా ఆడి స్థానిక సంస్థల ఎన్నికల్ని మొత్తం దూరం జరిపే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడు కూడా న్యాయం చేయలేదు, దగా చేసేదనేటువంటి విషయం ఈ సందర్భంగా కనబడతా ఉంది. దొందే ఇవి రెండు కూడా బొమ్మ బొరుసు ఒకటే నాణానికి తప్ప బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల తేడా లేని రెండు పార్టీలకు అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ రకంగా ఇవాళ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతా ఉంది. నిన్న మొన్న మనందరికీ తెలుసు పివి నరసింహారావు గారిని అవమానపరిచినటువంటి పార్టీ ఏదో, కనీసం ఆయన కాస్తాన్ని కూడా కాదనియదు. ఆయనకు నివాళులు అర్పిస్తారు, సిడబ్ల్యూ సమావేశం పెట్టలేదు, ఆయనకు భారతరత్న ఇయ్యలేదు. ఆయనని కనీసం ఢిల్లీలో ఆయన స్మారక స్థూపానికి కూడా చిన్నది కూడా చోటు ఇయ్యలేదు సోనియా గాంధీ నాయకత్వంలో. ఇప్పుడు పివి నరసింహారావు మీద నిన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోతే మేము గర్వంగా చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీగా మన ప్రధానమంత్రి క్యాబినెట్ మొత్తం చర్చ చేసి వాళ్ళ కుటుంబంతో మాట్లాడి ఎక్కడ ధన సంస్కారాలు చేయాలా, ఎక్కడ స్మారక స్థూపం కట్టాలని చెప్పేసి వాళ్ళ అనుమతితో అన్ని చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పేసి చేసినటువంటి నీచమైనటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఇలా సంతాప దినాలు ప్రకటిస్తే వాళ్ళ అధినాయకుడు క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల కోసం వాళ్ళ రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోవడం ఏదైతుందో వాళ్ళ నాయకుని పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏంటి, వాళ్ళ నాయకుని పట్ల ఉన్నటువంటి అభిమానం ఏంటి స్పష్టంగా కనపడతారు. అందుకనే దయ్యాలు వేదాలు వదిలించొద్దు. ఎప్పుడు కూడా రాజకీయాలలో నికాసైనటువంటి పాజిటివ్ రాజకీయాన్ని నడపాలి తప్ప నెగిటివ్ రాజకీయాన్ని చెప్తే నేను ఏం చేసినా నడుస్తుంది, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అనేటువంటి విషయం ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ ఆధినాయకత్వం నుంచి రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి గారి దాకా మీరు చేస్తున్నటువంటి చేష్టలు, మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, మీ
ఎవరికి అభిమానంగా చూడకూడదు అని చెప్పేసి ఒక సలహా మాత్రం మీకు ఇస్తా ఉన్నాం. లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతుంది. వచ్చే సంవత్సరం అంతా కూడా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాం. 6 గ్యారెంటీలు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అన్నిటిని కూడా అమలైన దాకా మీకు మీ వెంట ఉంటారు, వెంట పడి ప్రజలకు మేలు చేసేటట్టుగా ఉద్యమాలను నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు.